कल्याण बाबू के आर्मी कल्याण बाबू के आर्मी कल्याण बाबू के आर्मी कल्याण बाबू के आर्मी कल्याण बाबू के ఈ రోజు ఎన్నాళ్ళ నుంచో మనం కన్న కళ్ళన్నీ ఈరోజు సాకారం అయ్యాయి. ఈరోజు మనం ఆశపడ్డాం, మన ఆశే తీరింది, మన కోరికలు తీరినాయి. ఏందో కాదు, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మన ఆర్మీ కళ్యాణ్ గెలిచాడు. చూడండి పోతున్నాడు అక్కడ, కప్పు ఎత్తుకొని పోతున్నాడు. ఇప్పుడే చూసి అన్ననే, సమయం ఇప్పటికి 12 అవుతుంది. చూడండి ఈ టైంలో కూడా నేను ఆర్మీ కళ్యాణ్ కోసం వచ్చా. అభిమానం చూశాను, అన్నతో కూడా మాట్లాడాను. అన్న ఇంకొక 2 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెడతాడు, మాట్లాడతా అని చెప్పాడు. మన ఆర్మీ కళ్యాణాన్ని గెలిచాడు, కష్టపడ్డాడు, కష్టే పలి అన్నారు కాబట్టి కష్టపడితేనే కప్పు కూడా దక్కింది. ఈరోజు అతని చేతిలో ఉన్న కప్పు మనం వేసి ఓట్లే. ఆయనే అన్నాడు, అన్న ఏందన్నా ఈ కప్పు అన్న నువ్వు గెలిచే కదనంటే, లేదు తమ్ముడు మీరందరూ బయట జనాలందరూ నాకు ఓటేస్తేనే ఈ కప్పు నా చేతికి వచ్చింది, ఇది మీరిచ్చారు నాకు, ఇది మీది అని నాకు చెప్పాడు. నాకైతే చాలా ఆనందంగా ఉండింది. నేను చాలా ఆనందపడ్డాను, ఆర్మీ కళ్యాణాన్ని చూశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. మన తనూజ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆమె కూడా పాపం బాగానే ఆడింది, ఆమె కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయింది. లేదు అలాంటివేం లేదు, వాళ్ళందరూ కలిసే బాగానే మాట్లాడుకున్నారు అందరూ. ఆమెతో కూడా మాట్లాడినా. కాబట్టి ఏంటంటే అందరూ ఎమ్మాన్యులు అన్న, డెమోన్ పవన్, సంజన అందరిని చూశాను, వాళ్ళందరితో కూడా మాట్లాడా. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు. వాళ్ళకేం బాధ ఏం లేదు. మీరు కూడా ఎవరు వాళ్ళ అభిమానులు ఎవరు కొట్లాడుకోక బాగండి. మన ఆర్మీ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇంకా ఎంతంత ఉంది, కానీ టైం లేదు. ఇప్పటికీ 1 గంట అయిపోతుంది. ఇంకా పోలీసులు కూడా చాలామంది మన కోసం పాపం బందోబస్తు కూడా చేశారు. చూడండి దయచేసి ఆర్మీ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. ముందు ఎవరైతే బిగ్ బాస్లో బాగా ఆడతారో వాళ్ళకే ఓట్లు వేయండి. ఈ పిఆర్లు కానీ ఈ ఫేక్ ఓటింగ్ కానీ నమ్మకండి దయచేసి. ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. కన్నడ అని, హిందీ అని, ఇంగ్లీష్ అని, తమిళ్ అని వాళ్ళకి ఛాన్సులు అయితే ఇవ్వకండి. ఎందుకంటే మిగతా బిగ్ బాస్లో తెలుగు వాళ్ళే లేరు ఎక్కడ. ఈ బిగ్ బాస్లో మాత్రం ఎక్కడ తెలుగు సినిమా ఫీల్డ్ బిగ్ బాస్లో మాత్రమే కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరికీ ఛాన్సులు ఉన్నాయి. కానీ మిగతా భాషల్లో ఎక్కడ ఛాన్సే లేదు. దయచేసి తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. చూడండి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేసాడో చూడండి. ఒక కామన్ మ్యాన్ సత్తా ఏందో చూపించాడు. చూడండి బిగ్ బాస్ సీజన్ 7లో చూసాం. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయన ఒక కిసాన్, ఈరోజు ఒక జవాన్. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని ఊరికి అనలా, ఇలాంటివి అవుతాయని. జవాన్లు కిసాన్లు తలుచుకుంటే సాధించగలుగుతారు, ఎవరైనా సరే సాధిస్తారు. కామన్ మ్యాన్ అంటే సాధిస్తాడు. ఆ కసి, ఆ పట్టుదల, కృషి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఇంక నుంచైనా ఓటింగ్ చేయండి, తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. జై జవాన్ జై కిసాన్. సో బిగ్ బాస్లో మీ సపోర్ట్ ఎవరికి బ్రో? నేనైతే కళ్యాణ్ పడాలి బ్రో. యాక్చువల్గా మేమైతే విజయనగరం నుండి వచ్చాం, కళ్యాణ్ పడాకి చాలా సపోర్టివ్గా ఉన్నాం. ఎందుకంటే ఒక సోల్జర్, ఒక కామన్ పర్సన్గా ఇక్కడ రావడం, ఇంత అగ్ని పరీక్ష నుండి అన్ని ఎగ్జామ్స్ అన్ని పాస్ చేసి ఇంతవరకు వెళ్ళడం, ఒక కామనర్గా ఒక సెలబ్రిటీని అందరినీ బీట్ చేసి ఇంతవరకు పోరాటాడి ఫైనల్లో ఫైనలిస్ట్ అనేసి ఇప్పుడు మీడియాలో కూడా వచ్చేసింది. అది కొన్న సేపట్లో మనం కూడా వేచి చూస్తాం, అది నిజమా కాదో. కానీ మాకైతే కళ్యాణ్ పడాలా విన్ అయిందని మాకు తెలిసిపోతుంది. సో ఇన్ కేసు కళ్యాణ్ పడాలా కాకపోతే ఎవరు విన్ అవుతే బాగుంది అనుకుంటున్నారు? ఇన్ కేస్ కళ్యాణ్ పడగా డెమోన్ పవన్ విన్ అవుతే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇమాన్యుల్ గెలాలి. ఎందుకంటే ఇన్ని 30 డేస్ 90 డేస్ నుండి యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్కి తీసుకెళ్ళింది ఇమాన్యులే. అందుకే ఇమాన్యుల్ ఒక సపోర్ట్గా జనాలు చేయాల్సింది మరీ కోరుతున్నాం. అంటే తనుజ గురించి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? యాక్చువల్గా ఒక 20 మెంబర్స్ వచ్చారు కాబట్టి తనుజ కూడా కొంచెం బోరింగ్ క్యాండిడేట్ అన్న. దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ చేయదు, ఒక సపోర్టివ్గా బాండ్స్ అని స్టార్టింగ్ నుండి ఒక రిక్వెస్ట్ చేస్తూ, ఏదైనా గేమ్ వస్తే ఒక రిక్వెస్ట్ చేస్తూ గెలిచినట్టుగా సపోర్ట్ చేయండి ఏడుస్తూ ఫైనల్ వరకు అలా బాండులు వర్క్ చేసుకొని కొంచెం సెలబ్రిటీ కదన్నా, కొంచెం సపోర్ట్ వల్ల తెలియక జనాలందరూ సపోర్ట్ చేసి దీని ఫైనలిస్ట్ వరకు తెచ్చారు దానికి తెలియక. అంటే ఇప్పుడు తనుజ చూసుకుంటే కర్ణాటక అమ్మాయి అని చెప్పేసి, చాలా కన్నడ అమ్మాయి అని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు కదా. సో అటువైపు మన వాళ్ళు కూడా వెళ్తే సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నారా? అదే కన్నడ అమ్మాయి తెలుగు బాగానే మాట్లాడి సీరియడ్ యాక్టర్ కాబట్టి ఇక్కడ కొంచెం బాగా సపోర్ట్ ఉంది. సీరియడ్ యాక్టర్ కాబట్టి కొంచెం టాస్క్ పరంగా కానీ ఏదైనా ఆడితే కానీ ఆడియన్స్కి ఒక నచ్చే విధంగా చేసింది కాబట్టి అది ఒక కొంచెం బాగా ఆడిందనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ కప్పు గెలడం మాత్రం అసలు గెలుస్తుందని అనుకోవాలి. కానీ అంత సపోర్ట్గా చేసి ఇంతవరకు తేవడం చాలా రాంగ్. అది ఇంతవరకు తెచ్చడం వీళ్ళందరినీ. ఓకే. సో కళ్యాణ్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కళ్యాణ్ చెప్పాలనుకుంటే ఒక మాట చెప్తాను. ఒక కామనర్గా ఒక సోల్జర్గా ఇంతవరకు రావడం అంటే, ఇన్ని బిగ్ బాస్ సీజన్గా ఒక్క కామనర్ కూడా ఇంతవరకు ఫైట్ చేసి టాప్ 5లో కూడా లేరు. అది ఒక అగ్ని పరీక్ష ఏంటి, చిన్న గేమ్స్ ఏంటి, పెద్ద గేమ్స్ ఏంటి, ఒక బాండ్స్ అన్ని పరంగా ఒక హెల్పింగ్ నేచర్ అన్ని బాగా ఆడుతూ ఒక
కామనర్గా నించున్నాడు. నించొని మన ఊరు సపోర్టు శ్రీకాకుళం అండ్ విజయనగరం 3 జిల్లాల పేరు నిలబెట్టి హైదరాబాద్లో ఒక బిగ్ బాస్ షోని పెద్దగా ఆడుతూ ఒక విన్నర్ అవ్వడం అంటే మాకు చాలా గౌరవంగా ఉంది. మేము చెప్పుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఆడియన్స్ పల్స్ అయితే అలాగుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ పడాలో ఎవరైతే ఉన్నారో విన్నర్గా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అండ్ మనం స్టూడియో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాం. కాకపోతే అక్కడ లాటరీ చార్జెస్ ఇవన్నీ కూడా, అంటే ఈ లాస్ట్ టైం జరిగిన రష్ ఏదైతే ఉందో, సో దానివల్ల బందోబస్తు అనేది ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్లో మీ సపోర్ట్ ఎవరికి, ఎందుకు చేస్తున్నారు? సో స్టార్టింగ్ నుంచి అయితే ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేశాం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ కావడండి, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా ఫన్నీగా ఉండే. కానీ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫైనల్గా విన్నర్ అయితే అయ్యిందంటూ కనిపిస్తున్నారు. ఓకే. అంటే కళ్యాణ్ విన్నర్ అవడం వల్ల అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే దేశం కోసం అతను చేసిన సేవలు, ఆర్మీలో పనిచేసిండు కాబట్టి ఆ ఒక సెంటిమెంట్, జవాన్ అనే ఒక సెంటిమెంట్ తోటి అతనికి ఈసారి విన్నర్ ఇచ్చారని అయితే అనిపిస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ కాకపోతే విన్నర్ ఎవరైతే బాగుండని చెప్పి మీరు అనుకుంటున్నారు? కళ్యాణ్ కాకపోతే తనుజ అయితే కూడా బాగుంటుంది. ఎందుకంటే తనుజ ఒక ఫీమేల్ అయి ఉండి కూడా ఇంతవరకు పోరాడింది, టఫ్ ఫైట్ ఇచ్చింది. దేంట్లో కూడా తగ్గకుండా తనకంటూ ఒక ఇమేజ్ని బిగ్ బాస్ సీజన్లో అయితే ఆమె క్రియేట్ చేసుకుంది. ఈ సీజన్ అయితే చాలా హిట్ అండి బిగ్ బాస్. ఇంకా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నాము, అట్లానే పవన్ కళ్యాణ్ గెలిచాడు. సో ఈ సీజన్ అయితే టాప్ హిట్ అండి. పవన్ కళ్యాణ్. మేము 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కోసమే. కొండాపూర్ నుంచి వచ్చాము, అంత దూరం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం స్టిల్ మేము. తనుజ తనుజ డిజర్వింగ్ కాబట్టి టాప్ సెకండ్ వచ్చిందని అనుకుంటున్నామండి. తనుజ గేమ్ కూడా చాలా బాగుంది. సో మేమైతే పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గెలిచాడండి. సంజన అనేది మేమంత డిజర్వింగ్ అనుకోవట్లేదు. ఆమె ఇప్పుడు వరకు ఎలా వచ్చిందో కూడా సర్వైవ్ అయింది. మేము అసలు అవుట్ ఆఫ్ మైండ్ అనమాట. డెమోన్ పవన్ అనేది టాస్క్ అవని సూపర్ అండి, చాలా బాగా ఆడాడు డెమోన్ పవన్. సో డిజర్వింగ్. ఇమాన్యుల్ కామెడీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఇంత బాగుందండి. సో ఇమాన్యుల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం సంజన గారు అవ్వచ్చు అని అనుకుంటున్నాము. లేకపోతే ఇమాన్యుల్ 100% టాప్ సెకండ్ వచ్చేవాడు. సో సంజన వల్ల గేమ్ కొంచెం డౌన్ అయింది అనుకుంటున్నామండి మేము. సో ఓవరాల్గా అయితే సూపర్ అండి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక ఆర్మీ నుంచి వచ్చాడు, దాన్ని కూడా చాలామంది ఆర్మీ అనే సెంటిమెంట్తో వచ్చాడు అని అనుకున్నాము. చాలామంది మాట్లాడారు, బట్ ఆర్మీ అనే ఇన్ఫ్లుయెన్స్తో ఒక సెంటిమెంట్తో టాప్ 5 వరకు రాలేడు, ఇంతవరకు విన్నర్ కూడా అవ్వలేడు. సో తను చాలా జెన్యూన్గా ఆడాడు పవన్ కళ్యాణ్. ఎవరి మీద ఏ నెగటివిటీ లేకుండా జెన్యూన్గా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళాడు. సో ఏంటండి, కామన్ మ్యాన్ గెలవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. అందరు సెలబ్రిటీస్ని తను బీట్ చేసుకొని ముందుకెళ్ళి కప్ కొట్టడం అనేది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి. చాలా లేడీ విన్ మన బిందు మాధవి అయింది కదండి. యా ఓటీటీ. బట్ ఈ సీజన్ అయితే తనుజ టాప్ సెకండ్ వచ్చింది, బాగా ఆడింది కాబట్టి టాప్ సెకండ్ వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ పడాలా అనేది ఆ పేరులోనే పవర్ ఉందండి. దట్స్ ఇట్. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్కి వచ్చేసింది. ఈ రోజు కోసం మేము చాలా వెయిట్ చేశాము. ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసామో విన్నర్ అవ్వాలని చెప్పి అనుకొని అదే పర్సన్ ఇప్పుడు ఈరోజు విన్నర్గా బయటకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ గెలవడం ఎట్లా అనిపిస్తుంది? నాకు తెలిసి ఈ టైంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ శ్రీముఖి, నవదీప్, బిందు మాధవి అండ్ ఇంకొక పర్సన్. వాళ్ళు అగ్ని పరీక్షలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్న పీపుల్ అందరిలో ది బెస్ట్ పీపుల్ని చూస్ చేసుకున్నారు. ఆ బెస్ట్ పీపులే ఈరోజు ట్రోఫీ లిఫ్ట్ చేశాడు. అంటే మన లేడీ విన్నర్ ఎవరు కాలేదు కదా, దాని గురించి ఏమన్నా? ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ పడాలా అనే పర్సన్ ఈ సీజన్లో లేకపోతే కనుక తనుజ 100% విన్ అయ్యే ఛాన్స్ కాదు, షీఈ్ ద విన్నర్. బట్ అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఉండటం వల్ల తను సెకండ్ రావాల్సి వచ్చింది. ఇమాన్యుయల్ కూడా మంచిగానే ఆడింది కదా లాస్ట్ వచ్చేసరికి. 100% ఇమాన్యుయల్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, పీపుల్ని చాలా ఎంటర్టైన్ చేశాడు, చాలా బాగా ఆడాడు. బట్ దిస్ ఈజ్ మై ఓన్ ఒపీనియన్. కేవలం సంజన అనే ఒక పర్సన్తో బాండింగ్ కనెక్ట్ చేసుకోవడం వల్ల
తను 10th వీక్కి నామినేషన్స్కి వచ్చాడు. దానికి ముందు వరకు తను నామినేషన్స్లో లేడు. సంజన సర్వైవ్ అవుతూ వచ్చింది అంటే కేవలం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ వల్ల తను సర్వైవ్ అవుతూ వచ్చింది. ఈ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో మేబీ కొంతమంది ఇమాన్యుయల్ కేసు ఉంటారేమో, మేము సంజనాకి వేయాలి అని చెప్పేసి కేవలం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజనాకి ఓట్ వేయడం వల్ల ఇమాన్యుయల్ 4th ప్లేస్లో మిగిలిపోవాల్సి వచ్చింది. మేబీ తను బయటకు వచ్చిన తర్వాత తను అనాలిసిస్ చేసుకుంటే ఎవరి వల్ల నేను 4th ప్లేస్ రావాల్సి వచ్చిందని చెప్పి తను రిగ్రెట్ ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. డెమన్ పవన్ ఎట్లా ఉంది రీతు చౌదరి తోటి దీని వల్ల ది బెస్ట్ బాండింగ్ వాళ్ళిద్దరిది, మంచి ఫ్రెండ్షిప్ చూసాం వాళ్ళిద్దరిలో. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు బయటకు వచ్చేస్తుందని చెప్పేసి. ఈ టాప్ 5 కంటెస్టెంట్లో రీతు కూడా ఒక ప్లేస్ ఉండేది. ఇద్దరు బాండింగ్ లేకపోతే ఇంకా మంచిగా ఆడుతుంది అనుకుంటున్నాను. లేదు, రీతు మాత్రం ఏ రోజు తను నేను ఓడిపోయినా పర్లేదు డెమాన్ పవన్ గెలవాలని చెప్పి మాత్రం ఎప్పుడు కోరుకోలేదు. తను ఫైట్లో ఉండుంటే షీ విల్ ఫైట్ ఫర్ హర్ ఓన్. ఇఫ్ ఇన్ కేస్ తను ఆ టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయిపోతేనే తను 100% డెమాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంతమించి వాళ్ళిద్దరి వల్ల గేమ్ అయితే ఎఫెక్ట్ అయిందని చెప్పేసి నేను ఏ రోజు అనుకోలేదు. తనుజ లాస్ట్ వరకు వచ్చింది కదా, గెలవకపోవడం ఎట్లా అనిపిస్తుంది? చెప్తున్నాను కదా, కేవలం పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఉన్నాడు కాబట్టి తను సెకండ్ రావాల్సి వచ్చింది. లేకపోతే షీ విల్ బి ద విన్నర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.